again. It's a rich thing. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మన బీఎస్సీ మైక్రోబయాలజీ మేజర్ తీసుకున్న వాళ్ళకి 4th సెమిస్టర్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మైక్రోబియల్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం ఉంటుంది పేపర్. సో ఈ పేపర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మేజర్కి మైక్రోబయాలజీ కూడా మైనర్ తీసుకుంటారు కదా మైక్రోబయాలజీ. సో వాళ్ళకి సేమ్ క్వశ్చన్స్ అండ్ సేమ్ యూనిట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఎటువంటి చేంజెస్ ఏమి ఉండవు. సో అది అండ్ యూనిట్ 1లో వచ్చేసి టోటల్గా 5 క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ అడిషనల్గా మీకు ఏమన్నా సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తెలిస్తే సో మీ కాలేజ్ వాళ్ళు కానీ సో చెప్తే మాత్రం ఏంటంటే వాటిని మీరు అడిషనల్గా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్మోస్ట్ ఈ 5 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో యూనిట్ 1లో సో ఇవి ప్రిపేర్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ షార్ట్ ఆన్సర్స్ ఏంటి అంటే వాటికి మీరు పెద్దగా ఏంటంటే టైం ఏం అవసరం లేదు. ఈ యొక్క లాంగ్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా ఏంటంటే మీరు ప్రిపేర్ అయిపోయినట్టే. సో అది వీటిలోని షార్ట్ చేసి మీకు ఇస్తారు. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. సో యూనిట్ 2లో వచ్చేసి టోటల్గా 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిపోండి సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఒక మైక్రోబియల్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒకటి ఉంది. సో రీసెంట్గా మేము కంప్లీట్ చేశాను. ఆ 4th సెమిస్టర్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంది. సో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో దానికి మీరు చూసుకోవచ్చు. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఫ్రేమింగ్ ఏంటి, సో ప్యాటర్న్ ఏంటి అసలు అన్నీ మీకు తెలుస్తుంది. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 థర్మోడైనమిక్స్ బ్రేక్ డౌన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో యూనిట్లో వచ్చేసి బేసిక్లీ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. గ్లైకాలసిస్ టీసీఏ సైకిల్ ఏంటంటే ప్రిపేర్ అవ్వండి. సో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ థర్డ్ యూనిట్ నుండి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏకేయూ యూనివర్సిటీ వాళ్ళకి అడిగింది ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ 10 మార్క్స్కి ఇది అడిగారు. సో నోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిట్ 4. సో యూనిట్ 4లో వచ్చేసి టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒకవేళ సో ఇన్ని ప్రిపేర్ అవ్వలేదు మాకు టైం తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ఈ యొక్క థర్డ్ యూనిట్ ఉంది చూసారా. సో థర్డ్ యూనిట్ వచ్చేసి చాయిస్కి వదిలేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్ చాయిస్కి వదిలేయండి. 2 యూనిట్లు చాయిస్కి వదిలేసి ఏంటి అంటే మీరు వచ్చేసి 5th యూనిట్ నెక్స్ట్ పోతే ఈ ఫస్ట్ యూనిట్ ఒకటి, సెకండ్, నెక్స్ట్ 5th ఈ 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈజీగా ఏంటి అంటే 75 మార్క్స్కి ఇట్టే అటెంప్ట్ చేయొచ్చు. సో మా పేపర్లో వచ్చేసి ఏంటి అంటే మాకు సో ప్రతి యూనివర్సిటీకి 4th సెమిస్టర్ అండ్ 3rd సెమిస్టర్లో మీకు 3rd సెమిస్టర్ ఏ విధంగా అడిగారో క్వశ్చన్ పేపర్ సో సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. సో మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10లో మీకు నచ్చిన ఏవన్నా 5 రాయమంటారు. సో అది ఇదే బేసిక్ ప్యాటర్న్ అందరికి ఇదే ఉంటుంది. అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మాత్రం చేంజ్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీకి 70 ఉంటే ఇంకొన్నిటికి 75 ఉంటుంది. మా యూనివర్సిటీకి 75 మార్క్స్ ఉంటుంది. సో అంతే చేంజెస్. ఇంకా దానికి మించి ఇంకా పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. సో చెప్పాను కదా 75 మార్క్స్ 70 మార్క్స్ చిన్న వేరియేషన్ ఉంటుంది యూనివర్సిటీ వైజ్. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే 3 యూనిట్స్ ఫుల్ ప్లెడ్జ్డ్గా లాంగ్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే 3 యూనిట్స్ అనేది మీ చాయిస్. అది మీరు ఏ యూనిట్ సింపుల్గా ఉంటే తొందరగా అయిపోతాయి చూసుకొని 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ 3 యూనిట్స్ బేసిక్గా నీట్గా ప్రెజెంటేషన్ బాగా ఇచ్చేస్తే మనకి మార్క్స్ బాగా వస్తుంది. సో అది అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.